కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దినాన దేవుని యొక్క సన్నిధిలో మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుని యొక్క ప్రభువారి యొక్క శ్రమల ధ్యానాల్లో మరి దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, ఆయన మన కొరకు చనిపోయాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావటానికి, ఆయన చనిపోవటానికి మరొక కారణాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనము, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని జ్ఞాపకం చేస్తూ, ఆ కింద 23లో కూడా ఉన్న కదా, పరలోకమున్న వాటిని పోలిన వస్తువులు బట్టి బలుల వలన శుద్ధీకరించవలసి ఉండను కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడి ఉండును అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు, ఎందుకు ఆయన చనిపోయాడంటే మన పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని కార్చడానికి వచ్చాడని మనం చెప్పుకున్నాం. ఆయన మనల్ని శుద్ధి చేశాడని మనం చెప్పుకుంటున్నాము. ఆయన మనతో దేవునికి ఉన్న వైరాన్ని తీసివేసి దేవుని సన్నిధిలో సమాధానపరిచి మనను నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మహిమపరిచి ఎల్లప్పుడూ కూడా ప్రభువులో సంతోషించే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించడానికి ఆయన మన కొరకు లోకానికి వచ్చాడని అనేకమైన విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే రోజు ప్రత్యేకమైన విషయాన్ని పౌలు గారు మనకి ఇక్కడ జ్ఞాపకం చేసి చెప్తున్నాడు కదా, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని చెప్తున్నాడు. రక్తం అనేది చిందించకపోతే ఎందుకు పాప క్షమాపణ లేదయ్యా అని మనం చూస్తున్నట్లయితే, ఇక్కడ యూదుల యొక్క లేదా ఇశ్రాయేల్ యొక్క ఆచార ప్రకారముగా ఆ పైన వచనాల్లో మనం చదువుతూ ఉంటే 19 నుంచి రాస్తున్నాడు కదా, దేవుడు మోషే ద్వారా వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏదంటే, నీళ్లతోనూ రక్త వర్ణము గల గొర్రె బొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడల యొక్క మేకల యొక్క రక్తాన్ని తీసుకొని ఆ యొక్క వస్తువుల మీద, గ్రంథం మీద, మనుషుల మీద వాటిని చిలకరించాలి, ప్రోక్షించాలి. వాటిని చిలకరించినప్పుడు వాటి చేత వారు శుద్ధి చేయబడతారు అని ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు మోషేకి చెప్పినటువంటి మాట మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ వారు శుద్ధి చేయడానికి వాస్తవానికి పాత నిబంధనలో ఏదైనా జరిగినప్పుడు వారు ఏం చేయాలి, శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకోవాలంటే నీళ్లతో కానీ కొన్నిటిని అగ్గితో శుద్ధి చేసేవారు. శరీరాలు కానీ లేకపోతే వస్తువులు కానీ కొన్నిటిని ఏం చేస్తారంటే నీళ్లు పెట్టి కడిగేవారు, శుద్ధి చేసేవారు. కొన్నిటినేమో అగ్ని చేత, అది మెటల్తో ఉన్నటువంటి పాత్రలు, ఆ పాత్రలు ఏం చేస్తారంటే వారు అగ్గి చేత వాటిని కాల్చేవారు. అదే మట్టివి అనుకోండి వాటిని పగలగొట్టేవారు అనమాట. ఇది లేని కారణంలో మనకు తేటగా రాయబడతా వచ్చింది. కనుక శుద్ధీకరణ ఆచారం అనేది నీళ్లతో చేశారు, లేకపోతే అగ్గి చేత చేశారు. కానీ ఇప్పుడు ఏం చెప్తాడు మోషే, నీళ్ల చేత అగ్గి చేత మాత్రమే కాదు కానీ వధించినటువంటి పశువుల యొక్క, అంటే మేకల యొక్క, గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క రక్తాన్నట ఇస్సోపుతో తీసుకొని వాటిని ఆ ప్రజల మీద, అలాగే గ్రంథం మీద, అలాగే వస్తువుల మీద వాటిని చిలకరించి ఏం చెప్పాడంట, ఇది నిబంధన రక్తము అని చెప్పాడు. ఇదేంటంట నిబంధన రక్తం అని చెప్పాడు. అంటే వారితో దేవుడు చేసినటువంటి ఒక నిబంధన, నిబంధనలో రక్తం అనేది కావాలంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఆ నిబంధన చేసినప్పుడు రక్తంతో పని ఏంటి అనుకోవచ్చు. ఇశ్రాయేలు జీవితాల్లో నిబంధనతో కూడినటువంటిది ఏదైనా అంటే అది రక్తం అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఒక దినాన మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాంతో నిబంధన చేశాడు. ఏంటంటే సున్నతి అనే నిబంధన చేశాడు. గోప్యాంగ చర్మాన్ని తొలగించాడు, రక్తం అనేది అక్కడ చిందించి నీవు నాతో రక్త నిబంధన చేసుకున్నావని చెప్తా వచ్చాడు మనం. కనుక నిబంధన అనే దాంట్లో రక్తం అనేది తప్పనిసరిగా ఉండాలనేటువంటిది ఒక నియమం అనేది ఇక్కడ దేవుడు అబ్రహాంతో చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనం ఆదిలోనికి వెళ్ళినప్పుడు కూడా, ఆది కాండంలో కూడా ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేశాడు. వారి ప్రాయశ్చిత్తానికి ఏం చేశాడు,
అక్కడ ఒక గొర్రెను తీసుకొని దానిని వధించాడు. ఆ గొర్రెను వధించి ఆ రక్తాన్ని చిందించి ఆ యొక్క చర్మాన్ని తీసి వారికి చొక్కాలుగా కుట్టి బయటికి పంపించి వేశాడు. కనుక అది రక్తముతో చేయబడ్డటువంటి నిబంధన. కానీ లేవి కాండంలోకి వచ్చిన తర్వాత శుద్ధీకరణ ఆచారాలు చెప్పాడు. అందులో నీళ్లు, అగ్ని అనేవి వాటిని శుద్ధి చేసినాయి. ఆ శుద్ధి అనేది ఎక్కడి వరకు అయ్యా అంటే బాహ్య సంబంధమైన శుద్ధి అని చెప్తున్నాడు. నీళ్లతో కడిగితే ఏమవుతుంది? దాని మీద ఉన్న మట్టి అది జిడ్డు పోద్ది కదా. అయితే అగ్గితో కలిసినప్పుడు ఏమవుతుంది? అది కూడా అలాగే కాలుతూ ఉంటుంది కదా. అందుకనే పాత్రల దగ్గరకు వచ్చినప్పుడు వస్తువులు కానీ, చర్మంతో ఉన్నవి కానీ, బట్టలు కానీ, మనుషులు కానీ ఏం చెప్పాడంటే నీళ్లతో శుద్ధి చేసుకోవాలని చెప్పాడు. ఏదైనా లోహపు పాత్రలు ఉన్నప్పుడు ఇత్తడివి కానీ, మరి బంగారపు కానీ, వెండివి కానీ, ఇనపవి కానీ వీటన్నిటి కూడా అగ్గిలో కాల్చమని చెప్పాడు. అగ్గిలో కాల్చాలి. అదే మట్టి ఉన్ననుకోండి, వాటిని ఏం చేశాడు? పగలగొట్టాలని చెప్పాడు. పగలగొట్టాలి. అయితే ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా అవన్నీ కూడా బాహ్య సంబంధమైనటువంటి శుద్ధీకరణ. బాహ్య సంబంధమైన శుద్ధీకరణ అనేది పాప క్షమాపణ అనేది కలుగు చేయదని చెప్తున్నాడు. పాప క్షమాపణ కావాలంటే అంతరంగికమైనటువంటి శుద్ధీకరణ అవసరమని చెప్తున్నాడు అన్నమాట. అందుకే దేవుడు మోషే ద్వారా ఆ యొక్క బలి యాగాన్ని అనేది అప్పగించాడు వారికి. ఆ బలిని చేయటం ద్వారా వారు ఏం చేశారు? ఆ రక్తాన్ని తీసుకొని దాంతో ప్రోక్షించారు, ఆ మనుషుల మీద చిలకరించారు. ఆ రక్తం ఎవరి మీద పడుతుందో వాళ్ళందరూ కూడా శుద్ధులుగా చేయబడతారని చెప్పాడు. కానీ ఆ బలి ద్వారా సంపూర్ణమైనటువంటి శుద్ధి జరగలేదు. పాపముల యొక్క పరిహారం అనేది జరగలేదు. ఇక్కడ దేవునికి రక్తం అంటే ఇష్టమా? దేవుడు రక్తం త్రాగేవాడా? కాదు. దేవునికి రక్తం అనేది ఇష్టం కాదు. దేవుడు రక్తాన్ని త్రాగేవాడు కాదు. కానీ ఎందుకు రక్తాన్ని చిందించమని చెప్పాడంటే రక్తం అంటే ప్రాణమని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. రక్తం అంటే ప్రాణము. మనం ఏమనుకుంటాం? రక్తం అనుకుంటున్నాం, రక్తంలో ఏముందనుకుంటాం. కానీ రక్తము లేకపోతే ప్రాణం అనేది లేదు. అందుకనే దేవుడు ఆది కాండంలో కూడా 9వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు కదా, రక్తం అనేది జీవం అని చెప్పాడు, ప్రాణం అని చెప్పాడు. అలాగే లేవి కాండంలో కూడా 17వ అధ్యాయం 11వ వచనంలో, అలాగే 14వ వచనంలో మీరు రక్తాన్ని తినవద్దు, ఎందుకంటే రక్తమే ప్రాణం అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 23వ వచనంలో కూడా రక్తముతో మీరు మాంసాన్ని వండుకొని తినవద్దని దేవుడు వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. కారణం ఏంటంటే రక్తం అనగా ప్రాణము అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడికి ఏం కావాలయ్యా అంటే రక్తము ఆయన తినడానికి తాగటానికి అవసరం లేదు. ఆయన చేయవలసినటువంటి ఆ యొక్క విడుదల, విమోచన ఎలా చేయాలయ్యా అంటే వారి ప్రాణానికి చేయాలి. వారి ప్రాణము విమోచించబడాలి. వారి యొక్క ప్రాణానికి క్షమాపణ కావాలి, హృదయాలకి క్షమాపణ కావాలి, వారు చేసిన తప్పిదాలకి క్షమాపణ కావాలి. అందుకొరకే పాత నిబంధన ప్రకారంగా రక్తం అనేది లేకుండా వారు శుద్ధి చేసుకున్నారు బాహ్య సంబంధంగా. కానీ కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు బాహ్య సంబంధమైన శుద్ధి కాదు, అంతరంగికమైన శుద్ధి అని చెప్తా వచ్చాడు. పాత నిబంధనలో అయితేనేమో ఆ రక్తము చిందించినప్పుడు చిలకరించారు, అది కొంతవరకు మాత్రమే ప్రయోజనకరంగా వారికి అక్కడ జ్ఞాపకం చేయబడతా వచ్చింది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పాత నిబంధనలో చేయబడేటువంటి వాటన్నిటి కూడా ఆ యొక్క వస్తువుల మీద కానీ, ఆ పుస్తకం ధర్మశాస్త్రం మీద కానీ, మనుషుల మీద కానీ ఆ నీళ్లతో రక్తవర్ణము కలిగినటువంటి గొర్రె బొచ్చుతో, హిస్సోపుతో ఆ కోడెల, మేకల యొక్క రక్తంలో ఉంచి దాన్ని చిలకరించినప్పుడు అది శుద్ధి చేయబడింది. అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, అందులో రక్తముతో నిబంధన అనేది ఇద్దరి మధ్యలో ఉంది. పాత నిబంధనలో నిబంధన అనేది ఇద్దరి మధ్యలో ఉంది, దేవునితోనూ మనుషులతో. దేవునికి మనుషులకి మధ్యలో నిబంధన ఉంది. అబ్రహాంతో నిబంధన చేసినప్పుడు అది శారీరకమైన నిబంధన. అది గోప్యంగా చర్మాన్ని కత్తిరించమని చెప్పాడు, సున్నతి చేయమన్నాడు. ఆ సున్నతి చేయడం ద్వారా ఏమైందా అంటే అక్కడ రక్తం అనేది చిందించబడి ఆ రక్తముతో దేవుడు అబ్రహాంతో నిబంధనని ఏర్పాటు చేసుకున్నాడు. రక్తంతో నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మోషే దగ్గరకు వచ్చినప్పుడు కూడా మిద్యాను అరణ్యంలో ఆయన దేవుని యొక్క ఆ అద్భుతాన్ని చూశాడు. మండుతూ ఉన్నటువంటి ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. ఆ పొద మండుతుంది కానీ అది కాలిపోలేదు. అక్కడికి వెళ్ళినటువంటి ఆ మోషే దాన్ని చూసి వచ్చిన తర్వాత ఏమైందంటే సిప్పోరా
తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఏం చేసిందట, ఒక వాడిగల రాయి తీసుకొని వారి గోప్యాంగ చర్మాన్ని కత్తిరించింది. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది వాళ్ళని సంహరించడానికి. వారు చనిపోకుండా ఉండటానికి దేవునితో నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన ఏదయ్యా అంటే రక్త నిబంధన అని జ్ఞాపకం చేస్తున్నారు. అది కొందరితో అలాగా చేయడం కనపడతా ఉండదు. ఆ రక్త నిబంధన అనేది వాళ్ళకి ఒక్కళ్ళకి మాత్రమే. అయితే అదేంటంట, ఆ మనుషునికి దేవునికి మధ్యలో జరిగింది. అది కండిషన్తో కూడింది. అది ఇద్దరు కూడా అందులో పాల్గొన్నారు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత రక్త నిబంధన యేసు ప్రభువు వారు చేశారు. ఆ రక్త నిబంధన ఏదయ్యా అంటే మనుషులతో పని లేకుండా, అంటే మానవుల యొక్క రక్తముతో పని లేదు. ఇక్కడ ఎవరి రక్తంతో పని ఉంది? యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతోనే. మనం కూడా రక్తం చిందించామా? మన శరీరాలు గాయం చేయబడ్డాయా? లేదు. మన శరీరాలు గాయం చేయబడలేదు. మనం రక్తం చిందించలేదు. దేవునితో రక్తంతో నిబంధనని మనం ఏర్పాటు చేసుకోలేదు. కానీ యేసుక్రీస్తు వారైన దేవుని కుమారుడైన ఆయనే మనతో రక్త నిబంధన చేశాడు. అందుకనే ఆ రాత్రి ఆయన అప్పగించబడే రాత్రి ఏం చెప్పాడు, ఆ యొక్క పాత్రను తీసుకొని, ఇది పాత్ర నా రక్తం వల్లనేటువంటి ఒక కొత్త నిబంధన చెప్పాడు. ఆ నిబంధన ఏదయ్యా అంటే మీ కొరకు రక్తం గారుస్తున్నాను. ఎందుకు రక్తం గారుస్తున్నా అంటే మీ పాపములు కడగబట్టడానికి, మీ పాపములు శుద్ధి చేయబడటానికి. అందుకనే పాత నిబంధనలో కూడా రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు అని చెప్తున్నారు. రక్తము చిందించకపోతే పాప క్షమాపణ అనేది లేదు. కానీ ఇప్పుడు రక్తము చిందించినటువంటి వారు ఎవరంటే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం అనేది అది సంపూర్ణమైనటువంటి ఆ యొక్క క్షమాపణ అనుగ్రహించలేదు. ఎప్పటికప్పుడు అలాగా ఆ బలిని అర్పించారు, రక్తాన్ని చిందించారంటే అది అప్పటి వరకే సరిపోయినటువంటి బలి. మళ్ళా రేపటి దినాన మళ్ళీ పాపం చేసినప్పుడు దాని కొరకు వాళ్ళు మరలా రక్తం అనేది చిందించడానికి వాళ్ళు ఏం చేయాలి, మళ్ళా గొర్రెనో మేకనో ఎడ్డునో తీసుకొని వాళ్ళు దాన్ని వధించాలి. కనుక ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాం కదా, మన జీవితాల్లో మనము సంపూర్ణముగా విడుదల చేయబడాలని కోరుకుంటా ఉన్నాడు. అదే మనకి ఇక్కడ అదే 9వ అధ్యాయంలో ఎబ్రీ పత్రికలో 11వ వచనంలో ఆయన జ్ఞాపకం చేసి చెప్తున్నాడు కదా, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో మోషే చెప్పినట్లుగా వారు బాహ్య సంబంధమైన శుద్ధిని చేశారు, అంతరంగమైన శుద్ధి జరగలేదు వాళ్ళకి. అయితే ఇప్పుడేమన్నా అంటే రాబోచున్నటువంటి మేలుల యొక్క విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చాడు. ప్రధాన యాజకుడు కూడా ఏం చేశావంట, జనుల యొక్క పాపాల నిమిత్తము బలి నర్పించేవాడు. ఆ తర్వాత తన పాపాల నిమిత్తము బలి నర్పించేవాడు. ఆ రక్తాన్ని తీసుకొని సంవత్సరానికి ఒక్కసారి ఆ యొక్క అటోన్మెంట్ అని చెప్పబడిందంటే ప్రాయశ్చిత్త దినము, ప్రాయశ్చిత్త దినం అని చెప్పబడుతుంది. అటోన్మెంట్ డే. ఆ రోజున ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్తాడట. ఆవరణంలో ఉంచి
పరిశుద్ధ స్థలంలోంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడట. ఎప్పుడు వెళ్తాడు? సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే తన నిమిత్తము కూడా రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఆ యొక్క యాజకుడు, ప్రధాన యాజకుడు అయితే శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క శుద్ధి కొరకే లోపలికి వెళ్తున్నాడు. ఆ యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తన పాపాల కోసం కూడా బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఈ యేసుక్రీస్తు వారు ఏం చేశారంట, ఆయన ఎప్పటికప్పుడు చేసే బలి కాకుండా, అది బాహ్య సంబంధమైనటువంటి శుద్ధి చేసే రక్తపు బలి కాకుండా ఆయన ఏం చేశారంట, మనందరి కోసము ఒక్కసారే తనను తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడని హెబ్రీయుల పత్రికలోని 9వ అధ్యాయంలో 28వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఆయన గొప్ప పరిపూర్ణమైనటువంటి ఆ దైవ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైన గుడారములో ప్రవేశించాడు అని ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా 9వ అధ్యాయం 11వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 24వ వచనంలోకి వచ్చినప్పుడు అక్కడ అంటాడు కదా, పరిశుద్ధులమని పోలి హస్తకృత్యము అయిన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడట, ఆయన ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపడటకు పరలోకములో ప్రవేశించాడట. ఇక్కడ ఉన్న ప్రధాన యాజకుడు ఏం చేశాడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళాడట, పరలోకములోనికి వెళ్ళాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు చేసినటువంటి ఆ బలులు అశాశ్వతమైనటువంటి బలులు, ఎప్పటికప్పుడు నివారణ చేయడానికి వాడినటువంటి బలులు అవి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేశారంట, ఎప్పటికప్పుడు కాదు కానీ ఒకేసారి శాశ్వతమైనటువంటి ఆ నివారణ కలిగించాడు. ఆ శాశ్వతమైన నివారణ మాత్రమే మన జీవితాల్లో పాప క్షమాపణ కలిగించేదని చెప్తున్నారు. ఆ పాప క్షమాపణ కలిగించేది. ఆ పాప క్షమాపణ కలిగించడానికి కోడల యొక్క, ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తం కాకుండా తన స్వరక్తాన్ని తీసుకొని ఆయన దేవుని యొక్క పరలోకములోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి ఆయన వెళ్ళినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందువల్ల చిందించబడినటువంటిది ఆ రక్తం అనేది మన జీవితాలకి పాప క్షమాపణ కలిగించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చారు. రక్తం అనేది చిందించకపోతే క్షమాపణ లేదు. ఎందుకంటే అపరాధం అనేది, పాపం అనేది, అవిధేయత అనేది, అతిక్రమం అనేది, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగాను మనుషులకు వ్యతిరేకంగా మనం చేస్తున్నాం. కాబట్టి మనుషులకు వ్యతిరేకంగా చేసిందైతే అది మనం శుద్ధి చేసుకుంటాం, అది బాహ్య సంబంధమైంది. అది కానీ దేవునితో చేసేది ఏదట, అది బాహ్య సంబంధమైనది కాదు, అది అంతరంగ సంబంధమైనటువంటిది. కనుక అంతరంగ సంబంధమైనటువంటిది క్షమించబడాలంటే, హృదయంలో ఉన్నది క్షమించబడాలంటే, హృదయం అనేది శుద్ధి చేయబడాలంటే రక్తం అనేది కావాలి. అందుకే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. రక్తము చిందించకపోతే పాప క్షమాపణ కలుగదు. కనుక మరి మన జీవితాల్లో మనము రక్తం చిందించలేదు. ఇప్పుడు అక్కడ పాత నిబంధనలో వాళ్ళ రక్తానికి బదులుగా పశువుల రక్తాన్ని చిందించారు. అయితే ఇప్పుడు వాళ్ళ రక్తం చిందించితే అప్పుడు క్షమాపణ కలుగుతుంది. కానీ ఎవరైనా కానీ రక్తం చిందించుకున్నారా? లేదు కదా. పాత నిబంధనలో ఎవరు కూడా వాళ్ళ రక్తాన్ని చిందించుకోలేదు. దేవునితో నిబంధనకు కానీ లేకపోతే దేవుని దగ్గర ఆ క్షమాపణ కొరకు కానీ. అబ్రహాం ఒక్కడికే తన సంతానానికే గోప్యంగా చర్మాన్ని తొలగించమన్నాడు. ఎందుకంటే దేవునితో నిబంధన ఏర్పాటు చేసుకోవటానికి, కానీ పాప క్షమాపణ కలుగు చేయడానికి కాదు. పాప క్షమాపణ కలగాలంటే పరిశుద్ధమైన రక్తము కావాలి. పరిశుద్ధమైన రక్తం అనేది లేకుండా పాప క్షమాపణ అనేది కలుగుదు. అందుకని దేవుడు పాత నిబంధన ఏం చెప్పాడంటే, మత్స కానీ, కళంకము కానీ, ఎలాంటి దోషము కానీ, ఎలాంటి వ్యాధి కానీ కలిగినటువంటి పశువులను వధించకూడదు అని చెప్పాడు. బలి
ఇవ్వకూడదని చెప్పాడు. అలాంటివి ఇచ్చినప్పుడు శాపగ్రస్తుడు అని చెప్పాడు. మన పాపం పోవటం ఏమో కానీ మరెక్కువ శాపం మనకు వచ్చుతుంది. ఏది పడితే దేవునికి ఇస్తే శాపం కలుగుతుందని చెప్పాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవునికి అర్పించబడేటువంటి ఆ పశువు కూడా ఎలాగుండాలంటే ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. దానికి ఎలాంటి పాపం అనేది అంటకూడదు, దానికి ఎలాంటి రోగం అనేది ఉండకూడదు, ఎలాంటి అంగవైకల్యం అనేది ఉండకూడదు. అది ఎప్పటికి కూడా మరి వృషభాలు నలగొట్టబడింది ఉండకూడదు. అది చీకుడు కానీ లేకపోతే మరి ఆ వ్యాధులు కలిగిందిగా ఉండకూడదు. అది ఎలాంటిగా ఉండాలంటే మంచి గొర్రె కానీ మంచి ఎడ్డు కానీ లేకపోతే మంచి మేక కానీ అయి ఉండాలి. అది నిర్దోషమైనటువంటిది అయి ఉండాలి. అందుకని పేతురు ఏం చెప్పాడు? నిర్దోషమైనటువంటిది, నిష్కలంకమైనటువంటిది, ఇంకా నిందారహితముగా ఉన్నటువంటి గొర్రె పిల్ల వంటి యేసు క్రీస్తు వారి రక్తం అని చెప్తున్నాడు. గొర్రె పిల్ల వంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనం శుద్ధి చేయబడ్డాము. ఇప్పుడు ఆ రక్తము ద్వారా మనం కడగబడ్డాము. ఇప్పుడు ఆ రక్తము ద్వారా మన యొక్క పాపం అనేది క్షమాపణ కలిగించబడింది. మన పాపము క్షమాపణ కలగాలంటే రక్తం అనేది ఖచ్చితంగా చిందించబడాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకనగా అంటే మన పాపము పోవాలంటే పరిశుద్ధమైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము కావాలి. కారణం ఏంటంటే రక్తము చిందించకుండా క్షమాపణ లేదని చెప్పాడు. క్షమించబడాలంటే రక్తం చిందించబడాలి. కానీ మేకల, గొర్రెల, ఎడ్ల యొక్క రక్తము పాపాన్ని శుద్ధి చేయలేదు. అందుకనే యేసు క్రీస్తు వారి రక్తము పాపములను శుద్ధి చేస్తుంది. యోహాను గారు చెప్పినట్టుగా 1 యోహాను పత్రికలో 9వ వచనంలో మీ ప్రతి పాపములను ఆయన రక్తము వలన కడిగి శుద్ధులుగా చేయబడ్డారు. ఆయన రక్తం వలన మనం కడిగి శుద్ధులుగా చేయబడ్డాము అని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకొరకే మరి మన జీవితాల్లో కూడా దేవుని యొక్క సన్నిధిలో దేని ద్వారా కూడా శుద్ధి కలగదు, కానీ రక్తం వలన మాత్రమే. ఆ రక్తము పాపము లేనటువంటిది అయి ఉండాలి. ఆ రక్తము మన కొరకు చిందించబడినప్పుడు అది యాజకుడు తన కొరకు కూడా చిందించబడేది కాకూడదు. ఇక్కడ మన ప్రధాన యాజకుడుగా తలగొడుతున్నారు. మన ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు వారు ఆయన స్వరక్తాన్ని తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడట? తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాడు. పరలోకములోనికి ఆయన వెళ్ళాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పరలోకములోనికి ఆయన వెళ్ళి మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారా మాత్రమే మన జీవితాలకి క్షమాపణ కలిగించబడుతుంది. అందుకనే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని చెప్పబడతా వచ్చింది. రక్తం అనేది చిందించితేనే పాప క్షమాపణ. ఆ రక్తం చిందించకపోతే మన జీవితాలకు ఎప్పటికి కూడా పాప క్షమాపణ కలిగేది కాదు. కనుక యేసుక్రీస్తు వారు మన కొరకు లోకానికి పరిశుద్ధమైనటువంటి గొర్రెగా ఆయన వచ్చాడు. కళంకము లేనటువంటి గొర్రెగా ఆయన వచ్చాడు. ఆయన ఎలాంటి రోగము లేనటువంటి గొర్రెగా వచ్చాడు. ఆయన జీవితంలో జన్మతా కానీ కర్మతా కానీ ఆయన పాపము లేనివాడైనటువంటి వాడు. అందుకొరకే ఆ యొక్క నిర్దోషమైనటువంటి ఆయన రక్తము మన పాపాలకి శుద్ధి చేసేది. ఆ రక్తము మన పాపాలని క్షమించేదిగా ఉండేదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రక్తం మన పాపాలని క్షమిస్తూ ఉంటుంది. కనుక మనము ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో క్షమించబడాలంటే రక్తము కావాల్సిందే. అందుకొరకే సర్వపాప పరిహారోద్ధం రక్త ప్రోక్షం అవశ్యకమని చెప్పారు. అన్ని పాపాలను క్షమించడానికి రక్తము యొక్క ప్రోక్షణ అనేది అవసరం. ఆ రక్తం ఎవరిదయ్యా అంటే ఆ రక్తము పరిశుద్ధమైంది వాడిని కావాలి. మరి భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని చెప్పాడు. ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు అని చెప్పాడు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే
మహిమను పొందలేకపోతున్నారని చెప్పాడు. ప్రతి వారు కూడా నడునెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా మరి రోతగాను వారు పాపముల చేత డాగులు కలిగి ఉన్నారని చెప్తున్నారు. డాగులు కలిగి ఉన్నారు కనుక ఏ మానవుని యొక్క రక్తము కూడా క్షమాపణ ఇవ్వటానికి సరిపోయింది కాదు. ఏ మానవుని యొక్క రక్తము కూడా అది మానవుని యొక్క పాపాలు శుద్ధి చేసేది కాదు. మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే రక్తంలో చాలా మార్పులు ఉన్నాయి. రక్తంలో చాలా గుంపులు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. ఏ రక్తం ఉంది, బి రక్తం ఉంది, ఏ పాజిటివ్ ఉంది, బి పాజిటివ్ ఉంది కదా, ఏబి రక్తం ఉంది, ఓ అనేది ఉంది, ఏ గ్రూప్ రక్తం ఉంది, బి గ్రూప్ రక్తం ఉంది, ఏబి గ్రూప్ రెండు కలిసిన రక్తం ఉంది, ఓ గ్రూప్ ఉంది. వీటన్నిటిలో కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది ఉన్నాయి. పాజిటివ్ అనే దానికి నెగిటివ్ కలిస్తే అక్కడ దెబ్బతింటుంది, నెగిటివ్ అనే దానికి పాజిటివ్ కలిస్తే అక్కడ దెబ్బతింటుంది. మరి ఎవరికైనా దెబ్బ తగిలిందనుకోండి రక్తం కావాలంటారు. ఆ రక్తం ఎవరిదో ఒకరితో కదా లెక్కించడానికి వీలు లేదు. ఎందుకంటే రక్తము ఒకరి రక్తం ఒకరికే పనిచేయట్లేదు. మరి మానవులందరికీ పనిచేయగల రక్తం ఏముంది? ఇక్కడ పనిచేయకపోతే మరి పాపాలు ఎలా శుద్ధి చేయగలుగుతుంది? అందుకొరకే పరిశుద్ధుని యొక్క రక్తము కావాలి అన్నాడు. ఆ రక్తం అనేది ఎలాంటి రక్తమయ్యా అంటే ఆ రక్తములో ఏ పాపం అనేది లేదు. ఆ రక్తము ఎవరికైనా పనిచేయగలిగినటువంటిది. అది యూనివర్సల్ రక్తం అని పిలువబడుతుంది ఈరోజు. ఆ రక్తము ప్రతి మానవుని పాపాన్ని శుద్ధి చేయగలిగినటువంటిది. అది ఏ పాజిటివ్ ఉన్నా సరే, ఏ నెగిటివ్ ఉన్నా సరే, బి పాజిటివ్ ఉన్నా, బి నెగిటివ్ ఉన్నా, ఏబి పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా సరే, ఓ పాజిటివ్ నెగిటివ్ ఉన్నా సరే, అందరికి కూడా పనికొచ్చేటువంటి రక్తము అందరి పాపాలని క్షమించగలిగిన రక్తం ఏదయ్యా అంటే అది యేసుక్రీస్తు వారి రక్తము. అందుకొరకే ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి జన్మించాడు, పరిశుద్ధుడుగానే జీవించాడు, పరిశుద్ధుడుగా అందరి కొరకు పాపుల కొరకు చనిపోయాడు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధుని యొక్క రక్తం మాత్రమే మన పాపాలకు క్షమాపణ కలుగు చేయగలిగేది. గొర్రెల మేకల ఎడ్ల యొక్క రక్తం వాళ్ళు చెల్లించారు, కానీ అది పైన అప్పటి వరకు మాత్రమే పనిచేసింది, కానీ సంపూర్ణమైనటువంటి నివృత్తిని కలుగు చేయలేదట. సంపూర్ణమైన నివృత్తి కావాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము తప్పనిసరి కావాలి. ఆ రక్తము దేని కొరకు దేవుడు అడిగాడంటే ప్రాణం ఉంది అందులో. రక్తం అంటే ప్రాణం అని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు రక్తము చిందించాలంటే మనం పాపము చేసాము, పాపం వలన వచ్చిన జీతము మరణము. మరణం అవ్వాలంటే ఏం కావాలి? ప్రాణం తీయాలి కదా. ఓ పశువుకి లేకపోతే ఒక దానికి ప్రాణం తీయాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు మామూలుగా కేక్ కోసేస్తారు కదా, గొంతు కోస్తారు. మనం మాంసం తెచ్చుకున్నాం అందరం. ఆ మాంసం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని చంపాలి. చంపాలంటే కొట్టిన దాన్ని, చచ్చిపోయిన దాన్ని మనం తినకూడదు. అందుకని ఏం చేయాలి? దాని పీక అనేది, గొంతు అనేది కత్తిరించబడాలి. అది కత్తిరించబడ్డప్పుడు ఏమవుతుంది? దాని రక్తం అంతా బయటకు వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ రక్తం అనేది తీసివేయబడిందని దాని ప్రాణం తీసేసాం. ఇప్పుడు దాని ప్రాణం తీసాం. చాలాసార్లు హాస్పిటల్లో కొంతమంది చచ్చిపోయినప్పుడు ఏమవుతుందంటే దెబ్బలు తగిలి యాక్సిడెంట్ అయినప్పుడు చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు చచ్చిపోయారంటే వాళ్ళు రక్తం ఎక్కువగా పోవటం వల్ల, ఎక్కువ రక్తం పోయింది కాబట్టి ఆ ఎక్కువ రక్తం పోవటం వల్ల ఏమైందంటే వాళ్ళ ప్రాణం పోతుంది. అందుకని వాళ్ళు చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్లో. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మన జీవితాల్లో రక్తములో ప్రాణం ఉంది కనుక ఆ ప్రాణం, మన ప్రాణానికి ప్రతిగా ఆయన ప్రాణం పెట్టాడు. అర్థమవుతుందా? మన ప్రాణానికి ప్రతిగా ఆయన ప్రాణం పెట్టాడు. అందుకనే మనం రక్తం చిందించవలసి ఉండగా మన రక్తాన్ని చిందిస్తే మన ప్రాణం పోతుంది. కాబట్టి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము చిందించడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది.
ఎవరి రక్తం పడితే వాళ్ళ రక్తంతో పాప క్షమాపణ కలగదు. రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఈరోజు ఎవరి రక్తం చూసినా కానీ ఏదో ఒక రోగం ఉంది కదా. బీపీ ఉంటామో, షుగర్ ఉంటామో, థైరాయిడ్ ఉంటామో, లేకపోతే ఇంకా ఇంకా అనేకమైన రీతులుగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది రక్తంలో. కనుక ఎవరి రక్తం కూడా శుద్ధమైన రక్తము కాదు. అందుకొరకే శుద్ధ రక్తం కావాలి. ఆ శుద్ధ రక్తం ఎవరిదయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది అని జ్ఞాపకం చేయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము మాత్రమే శుద్ధమైన రక్తము. అదే మాట పేతురు మనకు చెప్పాడు. చదవండి ఒకసారి ఆ మాటని. 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయము 16 నుంచి కూడా చదువుతున్నారు. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇప్పుడు పారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను బట్టి విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్రయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అని జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ ఏమనట, మన జీవితాల్లో గొర్రె పిల్ల వంటి రక్తం అట. అది ఎలాంటిదట? అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైందట. అందుకనే యోహాను గారు యేసుప్రభువుని చూసినప్పుడు ఏం చెప్పాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. దేవుని గొర్రె పిల్ల ద్వారా మాత్రమే పాపాలు తీసివేయబడతాయని పాత నిబంధనలో యూదులకి, ఇశ్రాయేలుకి తెలిసిన మాట. ఆ గొర్రె పిల్ల ఎప్పటికప్పుడు వాడు మందరం నుంచి తెచ్చుకొని బలిచ్చారే, కానీ సమస్తమైనటువంటి పాపాలు తీసివేయబడలేదు. అందుకొరకే యోహాను గారు యేసుప్రభువుని చూసి పాప క్షమాపణ నిమిత్తము యోహాను గారు ఏం చేస్తున్నారు? యోర్దాను నదిలో బాప్తీసం ఇస్తా ఉన్నారు. పాప క్షమాపణ నిమిత్తము యోర్దాను నదిలో బాప్తీసం ఇచ్చాడు. ఇచ్చి చెప్తున్నాడు కదా, నేను నీళ్లతో మీకు బాప్తీసం ఇచ్చాను, కానీ నీళ్లతో కాక ఆత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చేవాడు రాబోతున్నాడని చెప్పాడు. సమస్తమైనటువంటి పాపాలు మోయటానికి వచ్చినటువంటి గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లలో ఎలాంటి కలంకము లేదు, ఎలాంటి దోషము లేదు, ఎలాంటి పాపము లేదు, మరి ఎలాంటి అవిధేయత అనేది లేదు. ఆయనలో ఎలాంటి రోగం అనేది లేకుండా నిష్కలంకమైనది గాను, నిర్దోషమైనటువంటిది గాను, అమూల్యమైనటువంటి ఆ రక్తాన్ని చిందించడానికి వచ్చినటువంటి ఆ గొర్రె పిల్ల ఆయన. కనుక ఆయన రక్తము చిందించితేనే పాప క్షమాపణ కలుగుతుంది. ఆ పాప క్షమాపణ ఒక్కసారి కాక శాశ్వతమైనటువంటి నివారణ ఇవ్వడానికి ఆయన వచ్చాడు అని చెప్తాను. ఆ యొక్క క్షమాపణ ఎప్పటిదాకట? నిరంతరము మన పాపములకు నివృత్తి కలుగు చేయటానికి అని చెప్పారు. నిరంతరం మన పాపాలకి నివృత్తి కలుగు చేయటానికి ఆ రక్తము ఇప్పుడు మన మీద ప్రోక్షించబడింది కనుక పాప క్షమాపణ కలుగుతూ ఉంది. అది నిర్దోషమైన, నిష్కలంకమైన, నిరపరాధమైనటువంటి రక్తం. అది ఆ రక్తము లేకపోతే శాశ్వతమైనటువంటి క్షమాపణ అనేది లేదు. మనం ఇశ్రాయేలు వలె ఎప్పుడు పాపం చేస్తే అప్పుడు గొర్రెనో, మేకనో, ఎడ్డునో బలి కొట్టలేదు. ఇప్పుడు ఏమి ఇస్తున్నాం మనం? ఏమీ ఇవ్వట్లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ కొత్త నిబంధనలో మన ప్రమేయం లేదు. అక్కడ పాత నిబంధన ఏం చెప్పుకున్నామో, వాళ్ళు పాపం చేశారు కనుక వాళ్ళ పాపానికి వాళ్ళ గొర్రెనో, మేకనో తెచ్చి వాళ్ళు వధించాలి. ఇప్పుడు ఇక్కడ కొత్త నిబంధన చేశాడు ప్రభువారు. ఆ కొత్త నిబంధన ఏదంటే మనము ప్రమేయం లేకుండా ఆయన రక్తాన్నే చిందించాడు. కాబట్టి ఆ రక్తం వలన పాప క్షమాపణ కలుగుతుంది అని చెప్తారు. ఆ రక్తం వలన పాప క్షమాపణ కలుగుతుంది. మన పాపముల యొక్క
విమోచన కలుగుతుంది. కనుక ఈరోజు ఆ రక్తముతో మనం కడగబడినటువంటి వారమై ఆయన సన్నిధిలో మన జీవితాల్లో కలిగినటువంటి పాప నివారణ నివృత్తిని మనం కలిగించుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవా మా పాపములకు మరి సమాప్తం చేసుకున్నావు, మా పాపములను సంపూర్తిగా నీవు నివృత్తి చేసుకున్నావు, కనుక నీకు వందనాలు తండ్రి అని ఆ దేవుని పాదాల దగ్గర మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ బలియాగాన్ని బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మనకిప్పుడు సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణ కలిగింది. ఇశ్రాయేలుకి సంపూర్ణమైన పాప క్షమాపణ కలగలేదు, మనకి సంపూర్ణమైన పాప క్షమాపణ కలిగింది. ఎందుకంటే ఈ రోజున యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయారు కనుక ఆయన రక్తం వల్ల మనకు క్షమాపణ కలుగుతూ ఉంది. అందుకని ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారందరి మీద కూడా ఆయన కార్చిన ఆ యొక్క నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి కళంకము లేనటువంటి ఆ రక్తము ప్రోక్షించబడుతుంది. ఇప్పుడు ఎవరి మీద అయితే ఆ రక్తం ప్రోక్షించబడుతుందో వాళ్ళందరికి కూడా యేసుక్రీస్తు వారి ద్వారా పాప క్షమాపణ సంపూర్తిగా జరిగించబడుతుంది. కనుక పాత నిబంధనలో చెప్పినట్టుగా రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు, నిజమది. కనుక యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆ యొక్క పాపముల యొక్క క్షమాపణ సంపూర్తిగా కలిగించారు. కనుక ఆయన రావటం ద్వారా మనకి సంపూర్ణమైనటువంటి రక్షణ మనం పొందాం. ఆయన రాకపోతే మనము కూడా ఇశ్రాయేలు లాగా ఎప్పటికప్పుడు పాపం చేసిన దాన్ని బట్టి మనం చేసిన పాపానికి తగినట్టుగా గొర్రె, మేక, గొడ్ల, మరి పావురాల లేకపోతే ఆ యొక్క ఏదైతే అర్పించాలో వాటిని అర్పించి మనమందరం కూడా ఎప్పటికప్పుడు పాపులుగానే నిలబడతా ఉండేవాళ్ళు. కానీ ప్రభువు చేసిన ఆ బలియాగం అనేది, ఆ కార్చిన రక్తం అనేది సంపూర్ణముగా మనకి క్షమాపణ కలిగింది. కాబట్టి ఈరోజు సంపూర్తిగా మనం పాప క్షమాపణ పొంది ఉన్నాం. కనుక అలాంటి కృప ఇచ్చిన దేవునికి మనము ప్రార్థన చేసుకొని ఆయన్ని స్తుతించి ఆయన దగ్గర అందరం కూడా తరలి వచ్చి ఈ కృప మాకు దయచేసి మా జీవితాల్లో మీరు ఇచ్చిన సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణ కొరకు మీకు వందనాలు ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని తరలి వచ్చి